ఏలియా యెరికో పట్టణానికి ప్రభువు నడిపించారు. దైవాజ్ఞను బట్టి ఏలియా యెరికో పట్టణానికి వెళ్ళారు. గిల్గాల్ నుండి ఆయన బేతేలుకు వచ్చారు. బేతేలు నుండి ఇప్పుడు యెరికో అనే స్థలమునకు లేకపోతే యెరికో పట్టణానికి ఏలియాని వెళ్ళమన్నట్లుగా ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యెరికో పట్టణములో ఒక గొప్ప మహా అద్భుతం జరిగింది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు పూర్వకాలం ముందు ఈ స్థలములో యెరికో గోడలను వారి స్తుతి స్తోత్ర ధ్వనులతో ఎలాగ పడగొట్టగలిగారో, దేవుడు వారికి ఎంత గొప్ప జయమిచ్చారో, వారి ఆర్భాటము ఎలాగ జరిగిందో మనకు బాగా తెలుసు. వారు జయము రాకపోవడమే గమనించండి. జయము వారు పొందక ముందే వారు ఎలాగైతే దేవుని జయ ధ్వనులు స్తోత్ర ధ్వనులు చేసి మరి నిరీక్షించి ఎదురు చూశారు, ప్రభు ఆ పట్టణాన్ని వారికి అప్పగించి ఆ తర్వాత వారు సంతోషించారు. రాకడ విషయాల్లో కూడా సంఘము కూడా అలాగే ఉండాలి. మనము కూడా ప్రభు రాకడికి ఖచ్చితంగా ఎత్తబడతామని స్తోత్ర ధ్వని, నిరీక్షణ స్తోత్ర ధ్వని చేయగలిగితే ఖచ్చితంగా మనము కూడా మేఘమెక్కగలమని మీకు మనం చేస్తున్నాం. రాకడ అనే జయము మనకు రాకముందే రాకడికి ప్రభు నన్ను కొనిపోతారని మీరు విశ్వసించగలిగితే ఈ యొక్క అనుభవంలోకి మనం రాగలము. ఏలియా అక్కడ నమ్మి విశ్వసించినట్లు మనం కూడా విశ్వసిద్దాం. దేవుడు ఈ యొక్క అనుభవంలోకి మనం కూడా నడిపించును గాక.